50-80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికలకు సిద్ధపడుతుంది. ఎర్లీ 2025లో ఎన్నికలున్నాయి. అన్ని పార్టీల కన్నా ముందు ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. 11 మంది అభ్యర్థులు ప్రకటించారు. ఈ అభ్యర్థులు చూస్తే చాలా క్లియర్గా 2 పొలిటికల్ ట్రెండ్స్ మనకు కనబడుతున్నాయి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది. పంజాబ్లో ఒప్పందం కుదరలేదు, కానీ ఢిల్లీలో, హర్యానాలో లోక్సభ ఎన్నికలకు ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. కానీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ప్రకటించారు 2 పార్టీలు కూడా, ఇది లోక్సభ ఎన్నికలకే పరిమితం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదని. వాస్తవంగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును సమర్థించింది. రాహుల్ గాంధీ వ్యతిరేకించిన ఢిల్లీ కాంగ్రెస్, సందీప్ దీక్షిత్, వీళ్ళు ఓపెన్గానే సమర్థించారు. సమర్థించడమే కాదు, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పైన అందరికన్నా ముందు మేమే ఆరోపణలు చేశామని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది కూడా. కానీ రాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్లను పక్కకు పెట్టి జాతీయ కాంగ్రెస్ ఇండియా కూటమి అవసరాల రీత్యా లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. కానీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనే మళ్ళీ ఈ పొత్తు చెదిరిపోయింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన బలానికన్నా ఎక్కువ సీట్లు అడిగిందని కాంగ్రెస్ తిరస్కరించింది. వాస్తవంగా రాహుల్ గాంధీ పొత్తు పెట్టుకోమని హర్యానా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి సూచించిన భూపేందర్ సింగ్ హూడా నాయకత్వంలోనే హర్యానా వ్యవహారం అంతా నడిచింది. కాంగ్రెస్ పార్టీ మామూలు నిషాలు లేకుండే హర్యానాలో అధికారం వచ్చేస్తుంది అని కాన్ఫిడెన్స్లో ఉన్నారు కనుక ఆప్ నై కుచ్ నై అన్నారు. దాంతో ఆప్ విడిగా పోటీ చేసి 1.8% ఓటు మాత్రమే తెచ్చుకుంది. హర్యానాలో ఉన్న అన్ని సీట్లకు ఆప్ పోటీ చేసి ఆప్ నష్టపోయింది, ఎంతో కొంత కాంగ్రెస్ను నష్టపరిచింది. ఇక కట్ చేస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అసలు పొత్తు లేదని ముందే చెప్పేశారు. అందువల్ల ఇప్పుడు ఏం చేశారంటే ఈ 11 మంది ఫస్ట్ లిస్ట్లో 3 కాంగ్రెస్ నాయకులు ఇటీవల కాంగ్రెస్ నుంచి ఆప్లో చేరారు. అంటే కాంగ్రెస్ పార్టీ రివైవల్ కోసం ఢిల్లీలో తీవ్ర ప్రయత్నం చేస్తోంది. సో కానీ కాంగ్రెస్ పార్టీని రివైవ్ కాకుండా, లేవకుండా చేయాలి అన్నది ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నం. అంటే ఇండియా కూటమిలో ఉన్న ఒక పార్టీ మరో పార్టీని లేవకుండా చేసేందుకు ఆ పార్టీకి చెందిన నాయకుల్ని కూడా లాగేస్తుంది. ఇప్పుడు ఆప్కు ఢిల్లీలో 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 62 ఎమ్మెల్యేస్లో 4 వెళ్ళిపోయారు. ఇటీవల మంత్రి కైలాష్ గెహ్లాట్ కూడా వెళ్ళిపోయారు. 58 ఉన్నారు. ఈ 58లో ఇప్పటికీ ఈ 11 మందిలో 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఆప్ డ్రాప్ చేసింది. ఎందుకంటే ఒక్కొక్క సీట్ను తూర్పారపడుతున్నారు, సర్వే సంస్థలతో విచారణ జరుపుతున్నారు, పార్టీ ఆర్గనైజేషన్లో విచారణ జరుపుతున్నారు, గెలుపు అవకాశాలని అంచనా వేస్తున్నారు. అంటే ఢిల్లీలో కాంగ్రెస్ లేవకుండా చేయాలి అన్నది కేజ్రీవాల్ రాజకీయ వ్యూహంలాగా కనపడుతుంది. ప్రకటించిన 11 మందిలో 3 కాంగ్రెస్ నేతలే నిన్నటిదాకా. ఇక ఈ 11 మందిలో కాంగ్రెస్ వాళ్ళు 3 కాదు, బీజేపీ వాళ్ళు కూడా 3 ఉన్నారు. బీజేపీ నుంచి ఇటీవల కాంగ్రెస్లో ఆప్లో చేరిన 3 కూడా ఉన్నారు. అంటే 11 మందిలో 6 ఫిరాయింపుదారులే. ఇక అరవింద్ కేజ్రీవాల్ క్లీన్ పాలిటిక్స్, ఆల్టర్నేట్ పాలిటిక్స్, ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎక్కడ పోయాయి? ఆప్ నాయకులు బీజేపీ నాయకులు అవుతున్నారు, బీజేపీ నాయకులు ఆప్ నాయకులు అవుతున్నారు, కాంగ్రెస్ నాయకులు ఆప్ నాయకులు అవుతున్నారు. ఇక ఆప్కు ఇతర పార్టీలకు ఏంటి తేడా? సో ఆప్ ఒక ప్రజా ఉద్యమంలాగా వచ్చింది, ఒక క్లీన్ పాలిటిక్స్కి సింబల్గా వచ్చింది. కాలక్రమేణా అదొక అరవింద్ కేజ్రీవాల్ ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. ఒక దశలో కేజ్రీవాల్ జైల్లో ఉండగా ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ఊహాగానాలు వచ్చాయి. కానీ అది అసెంబ్లీ ఎన్నికలపైన ప్రభావం పడుతుంది అనుకున్నారేమో. తన నమ్మకస్తురాలైన అతీషిని ముఖ్యమంత్రి చేశాడు కేజ్రీవాల్. దానికి నిరసనగానే కైలాష్ గెహ్లాట్ సీనియర్ మంత్రి రాజీనామా చేశారు. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పైన బీజేపీ, కాంగ్రెస్ సర్వ అస్త్రాలతో సిద్ధపడింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముద్దాయి అని, ఢిల్లీలో పొల్యూషన్ ఆపలేకపోయాడని, ఎయిర్ పొల్యూషన్, యమునా నదిని క్లీన్ చేస్తానన్నాడు, క్లీన్ చేయలేకపోయాడని, ఆ ముఖ్యమంత్రి కార్యాలయ నివాస భవన రెసిడెన్స్ను అఫీషియల్ 45 కోట్లతో తీర్చిదిద్దుకున్నాడని ఆరోపణలు. దాన్ని శీష్ మహల్ కాంట్రవర్సీ అంటారు.
సో ఈవెన్ కైలాస్ గెహ్లాట్ కూడా ఈ అంశాలు లేవనెత్తాడు. యమునా నదిని మేము క్లీన్ చేస్తాం, మన అధికారంలోకి వచ్చాం, వదిలేసాం. ముఖ్యమంత్రి అధికార నివాసానికి విలాసాలకు సమకూర్చడానికి 45 కోట్లు ఖర్చు పెట్టాం. ఇక్కడ ఇక ఆమ్ ఆద్మీ లక్షణం ఎక్కడుంది, ఇక్కడ కామన్ పాన్ లక్షణాలు లేవు కదా, ఖాస్ ఆద్మీ లక్షణాలు ఉన్నాయి కదా అని కైలాస్ గెహ్లాట్ ఆరోపించారు. కైలాస్ గెహ్లాట్కి ఎంత క్రెడిబిలిటీ ఉంటుందన్నది క్వశ్చన్. ఎందుకంటే ఆయన పోయి బీజేపీలో చేరాడు. లెఫ్టినెంట్ జనరల్ కేంద్ర ప్రభుత్వంతో రోజు ఘర్షణ పెట్టుకుంటున్నాడు కేజ్రీవాల్ అంటూ విమర్శించారు. కానీ ఆ ఘర్షణకు మూలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనలేదు. సో అందువల్ల కైలాస్ గెహ్లాట్ నిజాయితీ ఎలా ఉన్నా బీజేపీ కాంగ్రెస్లో ఆప్ పైన ఇలాంటి ఆయుధాలన్నీ ప్రయోగిస్తున్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ టైం టెస్టెడ్. కరెంటు బిల్లులు తగ్గిస్తాను, మాఫీ చేస్తాను, వాటర్ బిల్లులు మాఫీ చేస్తాను అంటూ తన గతంలో అనుసరించిన విధానాన్ని, ఢిల్లీ మోడల్ని ప్రచారం చేసుకుంటూ ఓట్లాడుతున్నాడు. కానీ అల్టిమేట్గా పొలిటికల్ కల్చర్లో అయితే తేడా లేదు. ఇతర రాష్ట్రాల్లో లాగానే, ఇతర పార్టీల్లాగానే గెలుపు గుర్రాలన్న పేరిట ఆ ఉద్యమంలో భాగమైన వారు కాకుండా ఇతర పార్టీ నుంచి వచ్చి సమయానికి సీట్ల కొరకు వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. మరి గెలిచిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఉన్న వాళ్ళు కనుక వేరే పార్టీలోకి వెళ్ళిపోతే అన్యాయం, ఆపరేషన్ కమలం అంటూ విమర్శించే హక్కు కేజ్రీవాల్ కోల్పోతున్నాడు. నువ్వు ఫిరాయింపుదారులకు సీట్లు ఇచ్చాక నీ పార్టీ వాళ్ళ నుంచి ఫిరాయింపులు జరగకుండా ఆపగలవా? మీరు అవకాశవాదంతో అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి వచ్చిన నేతలకు టికెట్ ఇస్తే ఆప్ నాయకులు కైలాస్ గెహ్లాట్ లాంటి వాళ్ళు బీజేపీలో చేరితే తప్పేముంది? యథా రాజా తథా ప్రజ కదా, యథా కేజ్రీవాల్ తథా కైలాస్ గెహ్లాట్.